తెలంగాణలో గతేడాది కొత్త తెలంగాణ తల్లి వచ్చింది. పాత తెలంగాణ తల్లి పోయింది. పాత ప్రభుత్వం పోయినప్పుడు పాత తెలంగాణ తల్లి పోయి కొత్త ప్రభుత్వం రాగానే కొత్త తెలంగాణ తల్లి వచ్చింది. తెలంగాణ సెక్రటేరియట్‌లో కొలువుదీరింది. సో, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కొత్త తెలంగాణ తల్లి ఇవాళ కొలువుదీరింది. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఇవాళ అన్ని కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాలను ఆవిష్కరించారు. కాకపోతే వీటి మీద ఇప్పటికి కూడా రాద్ధాంతం నడుస్తా ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా మేము పీకేస్తామని చెప్పేసి ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కవిత కూడా ప్రకటించారు. వాటన్నిటిని కూడా పీకేసి పార్సిల్ చేసి గాంధీ భవన్‌కే పంపిస్తామని చెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగిరట. మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం. అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకం ఉంటుంది. ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా, ప్రతి ఊర్లో పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడు, మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం అన్ని తీసి మళ్ళీ మీకు గాంధీ భవన్కి పంపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, సో అయినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గకుండా పాత ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశమా ఇంకొకటి కావచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రూపొందించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెట్టిండు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్ కంప్లీట్గా అన్ని జిల్లాల్లో పెట్టారు. నెక్స్ట్ అన్ని మండల కేంద్రాలు వాటిలలో కూడా మేబీ పెడతారు కావచ్చు అన్ని.